హైదరాబాద్ లో పెద్దమతల్లి ఆలయం కూడా మూతపడింది. సంప్రోక్షణ తర్వాత సోమవారం ఉదయం నుంచి దర్శనాలు తిరిగి మొదలవుతాయి. మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా అయితే ఇప్పటికే నగరంలోని ఆలయాలను అయితే మూసివేశారు. ప్రజెంట్ ఇప్పుడు నేను పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను. పెద్దమ్మ టెంపుల్ దగ్గర కూడా చూస్తే అయితే మధ్యాహ్నం మూసేశారు. అయితే ఆ ఆలయం మూసేశారు. తర్వాత వచ్చిన భక్తులకి కూడా ఆలయము చంద్రగ్రహణం సందర్భంగా అయితే మూసివేశారని తెలియకపోవడంతో మాత్రం వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపటి వరకు కూడా ఆ ఆలయాలు అయితే తెరవరు. రేపు ఉదయము 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆలయాలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆలయాలు అయితే తెరుస్తూ ఉంటారు. ఇక ఈరోజు మధ్యాహ్నం దేవాలయం మూసివేశారు కాబట్టి భక్తుల దర్శనార్థం 9 గంటలకి రేపు పెద్దమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతూ ఉంది. అయితే ఇప్పటికీ కూడా చూస్తే అయితే మనము మధ్యాహ్నం 1 గంటలకి ఏదైతే మధ్యాహ్న వేళల్లో దర్శనము ఆలయాలు మూసేస్తారో సేమ్ అదే దాంట్లో అయితే ఆలయం మూసేశారు. రేపు 7 గంటల తర్వాత చూస్తే అయితే ఆలయం మొత్తం క్లీన్ చేసిన తర్వాత అమ్మవారికి పూజలు అందించిన తర్వాత మహాఆరతిలు ఇచ్చిన తర్వాత అర్చనలు జరిగినప్పటి తర్వాత భక్తులకైతే రేపు దర్శనం ఉంటుంది. అయితే ఈరోజు ఆదివారం కావడంతో కూడా పెద్దమ్మ తల్లి ఆలయం అయితే కిక్కిరిసిపోతుందని చెప్పాలి. అయితే ప్రతి ఆదివారం మనకి ఇక్కడ అసలు క్యూ కట్టడానికి కూడా మనకు ఇక్కడ ప్లేస్ ఉండని అంత ఆలయంలో ఈరోజు చాలామంది ఆదివారం అవ్వడంతో కూడా వచ్చి కూడా వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు కాబట్టి ఈ సమయంలో దేవాలయాల్లో పూజలు మతపరమైన కార్యక్రమాలు అయితే నిర్వహించరు. చంద్రగ్రహణం కారణంగా దేవాలయాల్లో దేవత దర్శనం కూడా సాధ్యం కాదు. అయితే గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం అయితే సర్వసాధారణం అని చెప్పి ఈ నేపథ్యంలో ప్రముఖ ఆలయాలు మూసివేసినట్లు కూడా అధికారులు అయితే ప్రకటించారు. ఇప్పటికీ కూడా మనం విజువల్స్ క్లియర్గా చూడవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా ఆలయం మూసివేయలేదని తెలిసిన ఉంటుందేమో అనుకున్న వాళ్ళు మూసివేయడంతో కూడా రిటర్న్ వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకు పెద్దమ్మ తల్లి దగ్గర చాలా కనిపిస్తుందని చెప్పాలి. అయితే రాత్రి వేళలో మనకు చంద్రగ్రహణం ఉండడంతో సాయంత్రం వరకన్నా అమ్మవారి దర్శనం ఉంటుందేమో అని చెప్పి చాలా మంది అయితే వస్తున్నారు. ఈరోజు వీకెండ్ అవ్వడంతో కానీ రాత్రికి ఉన్న చంద్రగ్రహణంకి కూడా ఇప్పుడు మనకు మధ్యాహ్నం నుంచి క్లోజ్ చేయడంతో కూడా అందరూ రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక భారతదేశము ఒక అద్భుతమైన ఖగోళ సంఘటనను చూడబోతుందనే చెప్పాలి. ఈ రోజు రాత్రి దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణము బ్లడ్ మూన్ కనిపిస్తూ ఉంది. ఈ అరుదైన చంద్రగ్రహణం చంద్రుడు ముదురు ఎరుపు రంగులో మారబోతున్నాడు. గ్రహణము కూడా సమయాలు వచ్చేసరికి ఈరోజు 9:56కి స్టార్ట్ అయ్యి రేపు పొద్దున మనకు సంపూర్ణతను చేరుకుంటుందని చెప్పాలి. గ్రహణం నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. అయితే తెల్లవారుజామున తర్వాత ఓపెన్ అయిన తర్వాత అన్ని పూజలు చేసినాక కూడా రేపైతే అన్ని ఆలయాలలో మాత్రము భక్తులకి దేవుళ్ళు అయితే దర్శనం ఇవ్వబోతున్నారని చెప్పాలి. అయితే చాలా మంది కూడా చూసేప్పటికీ కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరికి కూడా భక్తులు అయితే చాలా మంది వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆలయం మూసివేయడంతో కూడా అందరూ రిటర్న్ వెళ్ళిపోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. అయితే నైట్ గ్రహణం కాబట్టి అందరూ ఆలయం తెరిచే ఉంటుందని చెప్పి కూడా ఇక్కడికైతే వస్తున్నారు. అయితే ప్రతి ఆదివారం మనకు ఇట్లానే చంద్రగ్రహణం దగ్గర మనకు అమ్మవారి దగ్గర అయితే కిక్కిరిసిపోతూ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండకపోవడంతో కూడా చాలా మంది అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ యూస్ అయితే మనకు పెద్దమ్మ తల్లి ఆలయం అయితే 1 గంటలకే మూసివేస్తారు. అలానే నగరంలోని అన్ని ఆలయాలు కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి మూసివేయడం అయితే జరిగిందని చెప్పాలి. ఇక రేపు చంద్రగ్రహణము ముగిసిన తర్వాత ఆలయం అంతా మనకు క్లీన్ చేసిన తర్వాత ఏదైతే ఇళ్లలో మనము గ్రహణం తర్వాత క్లీన్ చేసుకుంటామో అంతకంటే ఎక్కువగా ఆలయంలో క్లీన్ చేసిన తర్వాత సేవలు అందించిన తర్వాత పూజలు హారతులు ఇచ్చిన తర్వాత రేపైతే మళ్ళీ ఆలయాలు తెరవబోతున్నారని చెప్పాలి. రవితేజతో సుప్రియా న్యూస్ హైదరాబాద్. అన్ని విధాలుగా విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై త్వరలో ఉద్యమం